విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం కోసం 10 రోజుల పాటు విజయవాడలో అక్కడ ఆ కార్యక్రమంలో సుమారుగా 2,30,30,000 మంది హాజరైనటువంటి ఆ సభ ఏర్పాట్లు, దానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల వసతులు చూడడం కోసం విజయవాడలో ఉండిపోయాను. వచ్చే లోపల నేను ఫాలోఅప్ చేస్తున్నాను, కానీ అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాను. ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది. ముఖ్యంగా నేను ఆదోని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం ఇక్కడ 321 ఏలో 6 ఎకరాల 51 సెంట్ల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి ఇప్పటికే అందరూ మాట్లాడినారు, ప్రతిపక్షాలు మాట్లాడినాయి. దాని మీద పూర్తి స్థాయి సమాచారం ఉంది అందరికి కూడా. అఫీషియల్గా నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఆ సభ ఏర్పాట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు. సార్ ఇలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినాం. దాన్ని పూర్తి సమాచారం తీసుకుని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. 3 విషయాలు స్పష్టంగా ప్రజల ముందు చెప్తా ఉన్నా. ఈ ఇష్యూ జరిగిన వెంటనే, రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకుని చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఆదోని వాసులు కాదు. ఇద్దరు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తప్పుడు పత్రాలు సృష్టించారు. వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం. రెండవది, సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర, ఇది కూడా చాలా దారుణమైంది. తప్పుడు పత్రాలని సరిగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం. సబ్ రిజిస్ట్రార్ని అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఇష్యూ జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను. సబ్ రిజిస్ట్రార్ని, ఆయనతో పాటుగా మిగిలిన 2 సిబ్బందిని, 3 సస్పెండ్ చేశాం. ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు. అలాగే ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో, ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలను పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి, ఎత్తికి పట్టుకొని అరెస్ట్ చేస్తాం. వాళ్ళని తగిన విధంగా శిక్ష పడేలాగా చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఆదోనిలో ఉన్నటువంటి బాధితులు, విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన బాధితులు, రిజిస్ట్రేషన్ వెంటనే క్యాన్సిల్ చేయమని చెప్పినాం. క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్లకు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు. ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇతని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు ఇలా చేస్తున్నాడని అతని చరిత్ర అంతా తీస్తే 2021లో ఈ సబ్ రిజిస్ట్రార్కి మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అవుకులో అతని మీద పోలీస్ కేసు అయింది. సస్పెండ్ అయినాడు ఇంతకుముందు ఒకసారి, మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆదోనిలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పని చేశాడు. ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం.
మళ్ళీ ఇటువంటివి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారుల్ని ఆదేశించాం. ఆదోని ప్రజలకందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నాను. మీ ఆస్తుల జోలికి వచ్చిన, మీ పొలాల జోలికి వచ్చిన, మీ భూములకి జోలికి ఎవరొచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి, ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎంతటి వాళ్ళనైనా సరే వదిలిపెట్టేది లేదు. ఆదోని ప్రజల ఆస్తుల్ని కాపాడటమే లక్ష్యంగా మేము పనిచేస్తామని, ఆదోని ప్రజల ఆస్తులకి రక్షణగా ఉంటామని ఈ సందర్భంగా నేను ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తున్నాను, తెలియజేస్తా. ఇక దీని గురించి రకరకాల వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాలోకి వచ్చి మాట్లాడిన వీడియో చూశాను నేను. ఆయన చెప్తారు, ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా? మార్పు కోసం ప్రజలు ఓటేస్తే ఏం జరిగింది అని ప్రశ్నిస్తా. సాయి ప్రసాద్ రెడ్డికి ఒకసారి నేను గుర్తు చేస్తా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగినటువంటి అక్రమాల గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రజలకు అందరికీ గుర్తుంది, నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవయ్యా. అన్ని రికార్డులు ఉంటే కూడా, అన్ని సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్కి వెళ్తే కూడా అక్కడ రైటర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ చెప్పేది, పోయి ఒకసారి ఎమ్మెల్యేని కలిసి రండి, ఆయన చెప్తే రిజిస్ట్రేషన్ అవుద్ది తప్ప రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేవాడు. ఇది నిజం కాదా? ప్రజలందరూ చెప్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకందరికీ బాగా తెలుసు. వాళ్ళు కుయ్యో మర్రో అని ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులో కొడుకో వాళ్ళు దబాయించుకొని కప్పం కట్టించుకొని గవర్నమెంట్ ఫీజు కట్టినట్టుగా ఎమ్మెల్యేకి ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ జరగని 10 సంవత్సరాలను మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పాపం అమాయక జనాలు పోతే నీ పొలానికో నీ ఆస్తులకో 2 మార్కు ఉంది, పోయి ఎమ్మెల్యేని కలిసిరా అంటే ఎమ్మెల్యేని కలిసి కప్పంగా అక్కడ చెల్లిస్తే, అక్కడ డబ్బులు ఇస్తే ఆయన సాటిస్ఫై అయితే వాడిని పీల్చి పిప్పి చేసి మొత్తం లాక్కుంటే రాత్రికి 2 మార్కు మాయమైపోయేది. 2 మార్కు కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పొరపాటున అక్కడికి పోతే నిజంగా అదేంటండి మా ఆస్తి, మా పొలం, మేము మా తాత ప్రకారం సంపాదించిన ఆస్తి, రిజిస్ట్రేషన్లు మేం చేసుకుంటాం, ఎమ్మెల్యేని ఎందుకు కలవాలంటే నీ రికార్డులు బాగలేవు, ఎంఆర్ఓ ఆఫీసు పో అని అంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి నీ అనుచరులంతా కూడా ఆ రికార్డులు మార్చి తారుమారు చేసి చించి అవతల పడేసి వేరే వాళ్ళని ఆన్లైన్లో ఎక్కిస్తే నీ ఆన్లైన్ కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే 8 నెలలు అయింది. ఏ రోజైనా సరే ఇంతమంది ప్రజల్లో ఏ ఒక్కరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరన్నా చెప్పినారా ఎమ్మెల్యేని పోయి కలిస్తే నీ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎమ్మెల్యేని కలగకపోతే రిజిస్ట్రేషన్ కాదని ఎవరన్నా చెప్పినారా అని నేను సవాల్ విసురుతా ఉన్నా. ఏ ఒక్కరినైనా వచ్చి మీడియా ముందు కానీ నీ ముందు కానీ లేదా నువ్వు మనుషులు పెట్టన్నా చెప్పించు,
ఫలానా రిజిస్ట్రేషన్ టైంలో పార్థసారథి ఇంటర్వ్యూ అయినాడని. అదేవిధంగా 2 మార్కుల స్టోరీల్లో హరిప్రసాద్ రెడ్డి ఉన్నాడా, పార్థసారథి ఉన్నాడా? రెవెన్యూ భాగవతాల్లో హరిప్రసాద్ రెడ్డి ఉన్నాడా, పార్థసారథి ఉన్నాడా? ఆక్రమించుకోవడాల్లో సాయిప్రసాద్ రెడ్డి ఉన్నాడా, పార్థసారథి ఉన్నాడా? ప్రజలను అడగండి. ప్రజలు మార్పును ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఈరోజు మార్పును స్పష్టంగా చూస్తా ఉన్నారు. మార్పు అంటే ఇది. ఎక్కడ పొరపాటు జరిగితే అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మార్పు అంటే. అది నేను చేస్తా. నువ్వు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏ రోజైనా సరే తప్పు జరిగిందంటే తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఒక్కటి చెప్పవయ్యా నువ్వు. అసలు నీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? అసలు నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం, ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వడం అనే కొత్త సంస్కృతికి నాంది పలికిన. భయం పెడతా ఉన్నా. తప్పులు జరిగితే ఊరుకోనంటా ఉన్నా. ఇది కదా మార్పు అంటే. అప్పట్లో అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఏదైనా వాళ్ళకి వీళ్ళకి పడకపోతే నేను మధ్యలో దూరి సర్దించేవాడిని, పంచాయతీలు చేసేవాడని నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన. ఓ పంచాయతీల మాజీ ఎమ్మెల్యే, నువ్వు ఇంకో వైపున వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా? పంచాయతీలు చేసి 100 కోట్లు కొట్టేసావు కదా. ఈ ఊర్లో అందరికీ తెలుసు, పొద్దున లేస్తే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా సాయిప్రసాద్ రెడ్డి ఉన్న రోజులు ఓ బ్యాచ్ తిరిగేది. ఎవరెవరి భూములు, విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ గొడవలు ఉన్నాయి అని ఒక బ్యాచ్ తిరిగేది. వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు, కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి. తహసీల్దార్లో ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కదా. డాక్యుమెంట్ల సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కదా ఆదంలో. ఈరోజు డాక్యుమెంట్ లేదు, కొత్తగా సృష్టి అవుతుంది. ఆ సృష్టిని ఆపడానికే గూండాలు, రౌడీలు, ఊరి మీద పడి తిరిగి రియల్ ఎస్టేట్ దొంగలు, రియల్ ఎస్టేట్ వాళ్ళని పీడించేవాళ్ళు, విలువైన ఆస్తుల్ని తప్పుడు పత్తా సృష్టించేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, లిటిగేషన్లు చేసేవాళ్ళు అతను ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ బ్యాచ్లన్నీ ఏమేని? ఇది కదా మార్పు అంటే. ఈరోజు ప్రజలు మార్పు పట్ల సంతోషంగా ఉన్నారు. ఈయన చెప్తా ఉన్నాడు, అది పైన పెద్దలకి, ఆఫీసర్లకి, అధికారులకి ఇచ్చిన అనుమతి ఇవ్వండి, ఇన్ని గొడవలు, ఇన్ని లక్షలు ఉన్నాయి చెప్పమంట. 352 సర్వే నెంబరు, 354 సర్వే నెంబరు, 503 సర్వే నెంబర్, 504 సర్వే నెంబర్, 341 సర్వే నెంబర్, 342 సర్వే నెంబర్, 444 సర్వే నెంబర్, 355 సర్వే నెంబర్, 44 సర్వే నెంబర్, 43A, 46A2, ఇంకా ఈ పేపర్లు నిండా ఉన్నాయి. చదవమంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి. ఎన్నిట్లో నువ్వు నీ అనుచరులు లేరా? ఇవన్నీ కూడా లిటిగేషన్ ఉన్నటువంటి, ఆక్రమించుకున్నటువంటి, ఆక్రమణకు గురైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా. కొన్ని సాక్షాత్తు నీ పేరు మీద, నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి. ఇవి నిజం కాదంటే చెప్పు, మరి ఈ వీడియోలు పెట్టండి వీళ్ళ మీరంతా పోయి. అధికారులు అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు.
నీ దెబ్బకి నువ్వే కాదు, ఈ సాయి ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రమంతా మూగి చిట్ట చివరికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ